మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పే 7 భయంకరమైన గుర్తులు ఈ ఒక్క పరీక్షతో మీరే తెలుసుకోవచ్చు. కొన్ని ఇళ్లలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొన్ని ఇళ్లలోకి అడుగు పెట్టగానే తెలియని బరువు, అసౌకర్యం, భయం వేస్తుంది. ఎందుకు? మీ ఇంట్లో కూడా అకారణంగా గొడవలు జరుగుతున్నాయా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తుల ప్రభావం ఉండవచ్చు. అసలు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో మీరే స్వయంగా ఈ చిన్న పరీక్ష ద్వారా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని మొదలుపెట్టే ముందు జాగ్రత్తగా చూడండి. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహం వస్తే కామెంట్లో అడగండి. అలాగే మీ ఇంట్లో ఏ చిహ్నాలు అంటే ఏ గుర్తులు కనిపిస్తున్నాయో కామెంట్లో తెలియజేయండి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు తెలిపే గుర్తులు ఇవి. అకారణ కలహాలు, ఇంట్లో సభ్యుల మధ్య చిన్న విషయానికే పెద్ద గొడవలు జరగడం. ఆరోగ్య సమస్యలు, డాక్టర్లకు దొరకని అనారోగ్యం, ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ నీరసంగా ఉండడం. నిద్రలేమి మరియు పీడకలలు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పడుకుంటే ఎవరో నొక్కుతున్నట్లు అనిపించడం. దుర్వాసన, ఇల్లు క్లీన్గా ఉన్నా సరే అప్పుడప్పుడు వింతైన దుర్వాసన రావడం. మొక్కలు ఎండిపోవడం, ఎంత నీరు పోసినా ఇంట్లోని తులసి మొక్క లేదా ఇతర మొక్కలు ఏమైనా ఉంటే అవి మాటి మాటికి ఎండిపోవడం. మీరు స్వయంగా చేసుకునే 3 రకాల పరీక్షలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గ్లాస్ వాటర్ టెస్ట్. ఒక గాజు గ్లాసులో నీరు తీసుకొని అందులో రాళ్ల ఉప్పు, కొంచెం వెనిగర్ వేసి ఇంటి మొలల్లో ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీరు రంగు మారితే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. నెక్స్ట్ నిమ్మకాయ పరీక్ష. ఒక నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి అందులో కుంకుమ వేసి ఇంటి 4 మూలల్లో పెట్టాలి. అవి నల్లగా మారితే గాలిలో దోషం ఉన్నట్లు. తర్వాత దీపారాధన. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు జ్వాల విపరీతంగా ఊగడం లేదా అకారణంగా ఆరిపోవడం కూడా ఒక సూచనే. మీకు ఇప్పుడు చెప్పబోయేది శక్తివంతమైన పరిష్కారాలు, జాగ్రత్తగా వినండి. సముద్రపు ఉప్పు, సీ సాల్ట్. ప్రతి మంగళవారం, శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లుప్పు వేసి తుడవడం. తర్వాత ధూపం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగిటివ్ శక్తులు పారిపోతాయి. మంత్ర పఠనం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లేదా హనుమాన్ చాలీసా ప్లే చేయడం ద్వారా వైబ్రేషన్స్ మారిపోతాయి. అది మీరే చూస్తారు. తర్వాత చాలా ముఖ్యమైనది సూర్యరశ్మి. కిటికీలు తెరిచి ఉంచండి. కిటికీ గదుల్లోనే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. చూశారు కదా? ఈ పద్ధతుల ద్వారా మీ ఇంటిని మీరు రక్షించుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి అనుభవాలుంటే కామెంట్లు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం వారాహి టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. మరిన్ని వీడియోలు వస్తాయి. జై శ్రీరామ్.